దోసకాయ టమాటా ఇగురు వేస్తున్నాను. దానికంటే ఒక దోసకాయ తీసుకున్నాను, టమాటా, పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు. స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాను. దాంట్లోకి మన కూరని బట్టి నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. దోసకాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. మనం కట్ చేసుకునే ముందు వీటికంటే చేదు ఉందో లేదో చూసుకోవాలి. చేదు లేదు, చాలా బాగుందండి. కొన్ని దోసకాయలు తీయగా ఉంటాయి, ఇది పుల్లగా ఉంది. మనకు దోసకాయలు కొంచెం పుల్లగా ఉంటేనండి టేస్ట్ చాలా బాగుంటుంది. కూర వండుకుంటే చాలా బాగుంది దోసకాయ. మనం తీసుకునేటప్పుడండి కాయను చూసి తీసుకోవాలి. మనకు కొంచెం తెలిసిపోతుందండి దోసకాయను చూడంగానే ఇది లోపల ఎట్లా ఉంటుందో. చేదు మటుకి తెలియదండి, ఎందుకంటే లోపల అనేది మనం కోసి చూస్తే తప్పించి. ఇట్లా పైన అండి తోలు ఈ విధంగా ఉంటే మనకు కండ కూడా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉన్నట్టు. చూసారుగా ముక్క ఎట్లా ఉందో దోసకాయ ముక్క. కొంచెం కారం, పసుపు వేసుకుందాము. టమాటా వేసుకుందాము. ఇప్పుడు దోసకాయ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకుందాము. మూత పెట్టేసి మగ్గనిద్దాము. వచ్చేసావా? అరే అరే అరే. కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాము. కొంచెం ఉప్పు, కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ముక్కలు మగ్గాయి. ఇప్పుడు దీనిలోకండి నేను అన్నం వంచుకున్న గంజి ఉంటే కొంచెం ఆ గంజి పోసేస్తున్నాను. కొంచెం చాలు, చాలా బాగుంటుంది కూర. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర దీంట్లోకి వేసేసుకుందాము. రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది.